మీకు వరలక్ష్మి వ్రత కథ తెలుసా? పూర్వము పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళందరూ వాళ్ళ పిల్లలు భర్త బాగుండాలంటే ఏం పూజ చేయాలని అడుగుద్దంట. అప్పుడు శివుడు చారుమతి అని ఒక ఆవిడ గురించి చెప్తాడంట. తను వాళ్ళ అత్తమామలని వాళ్ళ భర్తని చాలా బాగా చూసుకునేదంట. సో లక్ష్మీదేవి తన కలలోకి వచ్చి నాకు వరలక్ష్మి వ్రతము చెయ్యి, నీ కోరికలన్నా నేను తీరుస్తాను అని చెప్పిద్దంట. సో తెల్లారి తను వరలక్ష్మి వ్రతం చేశాక వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారంట. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అన్ని కోరికలు తీరుతాయి. సో ఇలాగా పార్వతీదేవికి శివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పి శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారము ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పాడు. సో ఇలా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది.